నమస్తే, వెల్కమ్ టు తొల్వెల్గు. ఈటల విషయంలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. మెదక్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికను కోర్టు కొట్టేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఐఏఎస్ చంద్రవదన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మెదక్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికను కోర్టు కొట్టేసింది, ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఐ థింక్ ఈ చర్య చాలా కేవలం రాజకీయ కక్షతో దురుద్దేశంతో తీసుకురావటం జరిగిందని అది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కూడా అది పారదర్శకంగా ఉండాలి, దానికి సఫిషియంట్ ఎవిడెన్స్ ఉండాలి, అదేవిధంగా బలమైన సాక్ష్యాలతో ప్రక్రియని పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా తీసుకువెళ్ళాలి. కానీ ఈటల రాజేందర్ గారి ఈ అసైన్ ల్యాండ్స్ భూ వివాదంలో మనం వెళ్ళినప్పుడు వాస్తవంగా ఈ ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ పిఓటి యాక్ట్ ఆఫ్ 1977 ఉంది. ఈ యాక్ట్ లో క్లియర్ గా ఉంది ఏ రకంగా ఒకవేళ ఆక్రమణ గురైతే దాంట్లో అనుసరించవలసిన విధానాన్ని చాలా క్లియర్ గా అందులో వివరించడం జరిగింది. ఇది చాలా సునాయాసంగా ఇది జరగబడే ప్రక్రియ. మరి ఆ ప్రక్రియని అనుసరించకుండా ఆగమేఘాల మీద ఒక అడ్హాక్ రిపోర్ట్ ని సృష్టించి ఆ రిపోర్ట్ కు సంబంధించినప్పుడు కావాల్సిన రీతిలో నోటీస్ ఏమిటి ఇవ్వకుండా, ముందుగానే వాళ్ళకి చెప్పకుండా ఇవన్నీ చేయటం ద్వారా ఇది చాలా సస్పిషన్ కి దారితీస్తుంది. అదే కాకుండా ఈ అసైన్ ల్యాండ్స్ కు ఏదో చట్టం ఉంది, పిఓటి యాక్ట్ ఆఫ్ 1977. ఆ తర్వాత అనేకమైన అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. హైకోర్టు కూడా గతంలో కూడా అనేక పర్యాయములు ఈ అసైన్ ల్యాండ్స్ వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరించాలి ప్రభుత్వాలు అవన్నీ కూడా అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఒక భయానకరమైన వాతావరణాన్ని సృష్టించి దీనికి అవసరం ఉన్నా లేకపోయినా కూడా దానికి కావలసిన హైప్ ని సృష్టించి ఇది ఒక షామ్ గా పరిగణించడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం హైకోర్టు ఈ తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధాన్ని తప్పుపడుతూ ప్రాథమికంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా దాని అనుసరించిన విధానాన్ని అనుసరించకుండా ఆగమేఘాల మీద దాన్ని చేయటాన్ని హైకోర్టు తప్పుపోచింది. మరి ఆ రిపోర్ట్ని, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ని, ఆ ఇతర కంటెంట్స్ అన్ని కూడా ప్రశ్నిస్తూ హైకోర్టు ఇప్పుడు తీసుకున్న చర్యని అది టోటల్ గా దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని మరి ఈ కేసుని మళ్ళా 4వ 5వ తేదీకి త్వరలోనే వచ్చే వారానికి దాన్ని వాయిదా వేయటం జరిగింది. దీని ద్వారా ఏం అర్థమవుతుందంటే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటాయి, ఒకవేళ అసైన్డ్ ల్యాండ్స్ దుర్వినియోగం జరిగినా కూడా, అన్యాక్రాంతాలు జరిగినా కూడా, అనర్హుల చేతుల్లో ఉన్నా కూడా ప్రభుత్వానికి ఆ చట్ట ప్రకారం క్లియర్ గా కొన్ని ప్రక్రియని అవలంబించవలసిన అవసరం ఉన్నది. మరి ఫామ్ 1 నోటీసు, అదేవిధంగా ఫామ్ 2 నోటీసు, మరి సెక్షన్ 3, సెక్షన్ 4 కింద ఒకవేళ ఉల్లంఘన జరుగుతుంటే ఈ యాక్ట్ కింద దాంట్లో అనుసరించిన విధానాన్ని అందులో క్లియర్ గా పొందుపరిచారు. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చట్టం కింద ఇది ఎంఆర్ఓస్, కలెక్టర్ గారి పవర్స్, అది ఎంఆర్ఓస్ లేకపోతే ఆర్డిఓస్ కూడా దీన్ని వాళ్ళు అనుసరించవచ్చు. ఇవన్నీ చర్యలు తీసుకోకుండా ఒక అడ్హాక్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ని తయారు చేసి ఆ తర్వాత ఆ భూమిలో ప్రవేశించటం, ఎలాంటి మరి ఆ భూమి గురించి కరెక్ట్ గా అవగాహన రికార్డ్ ప్రకారం లేకుండా ముందుకు వెళ్ళటం ఇది ప్రశ్నార్థకంగా మారింది. సో కాబట్టి ఇలాంటి సస్పిషియస్ విషియేటెడ్ యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఖచ్చితంగా కోర్టులో నిలవదు. ఎందుకంటే కోర్టులు గతంలో కూడా అనేక పర్యాయములు చెప్పారు, నోటీసులు ఇవ్వాలి, ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకోవాలి, సాక్ష్యాలు అదేవిధంగా ఎవిడెన్స్ తో పాటు అది అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు, అక్కడ ఉన్న వాస్తవాన్ని పరిగణలో తీసుకొని ఒక ఫుల్ ప్రూఫ్ విధానంగా ముందుకు వెళ్ళాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఫిర్యాదు వస్తే ఎవరింటికైనా వెళ్లి విచారణ చేస్తారా అంటూ అధికారుల మీద కూడా సీరియస్ అయింది.
ఎలా చూడొచ్చు దీన్ని? చూడండి, ఫిర్యాదులన్నీ సహజంగా వస్తుంది, కానీ ఆ ఫిర్యాదుల్లో ప్రాథమిక ఎంక్వైరీ చేయాలి. అదే విధంగా ఆ ఎంక్వైరీ కూడా ఏ రకంగా చేయాలి? పారదర్శకంగా ఉండాలి, రూల్ బేస్డ్ ఉండాలి, చట్టానికి అనుగుణంగా ఉండాలి. ఇది కక్షపూరితంగా ఒక వన్ సైడెడ్ గా ఎప్పుడు చేస్తే ఇది కోర్టులు ఒప్పుకోదు. దీంట్లో ప్రాథమికంగా చేయవలసింది ఏంటంటే, ఆక్రమణదారుకు నోటీస్ ఇవ్వాలి, ఆయనకు తెలియాలి, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించాలి, ఆయన యొక్క స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా స్టేట్మెంట్ తీసుకోకుండా సో కాల్డ్ అసైనీస్, మొదట్లో ఆ భూమి ఎవరికి ఇవ్వటం జరిగింది వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ప్రాథమిక ఎంక్వైరీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవటం ఇది చట్టపూరిత నేరం. ఎందుకంటే ఒకవేళ ఈ భూముల్లో ఆక్రమణ జరుగుంటే ఆ భూమి యొక్క స్వభావాన్ని ఈ ఆక్రమణదారు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే, మరి గతంలో మరి అక్కడ రెవెన్యూ సిబ్బంది ఏమి చేశారు మనందరికీ తెలుసు. ఒక భూమి, ఒక ప్రభుత్వ భూమి అయినా అసైన్ భూమిలో అయినా కూడా ఎవరైనా అదర్ దెన్ ద అసైనీస్ వెళ్ళాలన్నా కూడా అది రెవెన్యూ సిబ్బందికి తెలుస్తుంది. ఇది గోప్యంగా జరిగిన విషయం కాదు, ఇది ఖచ్చితంగా వాస్తవాలు ఎప్పుడో జరిగి ఉండొచ్చు, మరి అందరికీ తెలిసి జరిగి ఉండొచ్చు. అలాంటప్పుడు ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏది ఇవాళే వచ్చి ఆక్రమించుకున్నారు, ఆ భూమి యొక్క స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించారని ఇప్పుడు చెప్పటం అది సబబు కాదు. ఖచ్చితంగా ఇందులో డిపార్ట్మెంట్ యొక్క నిర్లిప్తత ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఇది పొలిటికల్ గా మోటివేటెడ్ అయితే తప్ప వాళ్ళు యాక్ట్ చేయలేదు. గతంలో వాళ్ళకు చట్టంలో అనేకమైన మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి, వాళ్ళ సమ్మరీగా కూడా ఎవిక్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి భూములు ఎంక్రోచ్మెంట్ కావటం, ఆ అసైన్ భూమిని ఇతరులు స్వాధీనపరచుకోవటం గతంలో ఎప్పుడూ జరుగుతూ వస్తుంది. ప్రభుత్వ భూమిని ఎప్పుడు కూడా అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో ఎక్కడ మనకి ఆక్రమణకు గురవుతుంది, దాన్ని తాత్కాలికంగా వాడుకుంటారు, దాంట్లో దారి క్రియేట్ చేసుకుంటారు. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు పోయినా కూడా చూస్తే ప్రతి ప్రభుత్వ భూమి లేకపోతే ఎండోమెంట్స్ భూమి లేకపోతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో కూడా ఎన్క్రోచ్మెంట్ కావటం అది రకం జరుగుతూ వస్తుంది. దానికి రెవెన్యూ అధికారులకి కావాల్సిన పవర్స్ ఉన్నాయి, దాన్ని సమ్మరీగా ఎవిక్ట్ చేయవచ్చు, లేకపోతే ఆ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ని కూడా ఎన్ఫోర్స్ చేసే విధంగా కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈ ఆగమేఘాల మీద రాత్రి వచ్చేసి ఇక్కడ అన్కాన్స్టిట్యూషనల్ వే గా ఇల్లీగల్ వేగా ప్రభుత్వ అధికారులు ప్రవర్తించడం అది చట్టరీత్యా నేరం. మరో వ్యాఖ్య కూడా చేసింది కోర్టు. రిపోర్ట్ చూస్తే అధికారులు కారులో కూర్చొని రిపోర్టు తయారు చేసినట్లుగా ఉంది అంటూ కూడా కోర్టు చెప్పింది. ఇది అధికారులకు ఇబ్బంది కాదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అధికారులు ప్రభుత్వం కనుసంధంలో పనిచేస్తారు, కానీ ఏదైనప్పటికీ చట్టాలకు లోబడి పని చేయాలి. రేపు ఒకవేళ ఈ చట్టాలు అనుసరించిన విధానాన్ని, ప్రొసీజర్ ని దాన్ని ఉల్లంఘిస్తే రేపు కోర్టులు ఏమి ఊరుకునేది కాదు. కోర్టులు కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి అడ్వెంచరస్ అధికారులని హెచ్చరించడంతో పాటు వాళ్ళకి శిక్ష కూడా విధించడం జరిగింది. కాబట్టి ఏ అధికారైనా కూడా, ఎంత పెద్ద అధికారైనా కూడా, ఎవరు కూడా చట్టాలకు అతీతి కాదు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమిని ఏ రకంగా వాళ్ళు చట్ట ప్రకారం పరిరక్షించాలి, వాళ్ళకు ధర్మం అది. మరి ఆ ధర్మాన్ని ఎలాగ నిర్వహించాలి? ఇలాగా ఇల్లీగల్ వేగా, అన్లాఫుల్ వేగా దాన్ని నిర్వహించటం కోర్టు ఒప్పుకోదు. ఎందుకంటే ఇది వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతుంది. న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు హియర్ బోత్ ద సైడ్స్. ఇరు వర్గాల్ని వినాలి. ఆడి ఆల్టరం పాఠం అంటారు. ఇరు వర్గాల్ని వినేసి వాళ్ళ వాదన ఇద్దరు వాదన వినేసి సాక్ష్యాధారాలన్నీ కూడా పరిశీలించి రెవెన్యూ రికార్డ్స్ లో ఏముంది అది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఏది లేకుండా ఒక హెడ్హాక్ బేసిస్ లో ఆగమేఘాల మీద ఉన్న విషయాల్ని అక్కడ ఉన్న విషయాల్ని పరిగణలో తీసుకొని చట్టం అనుసరించే కూలంకుషంగా పరిశీలించి అన్ని విధాలుగా అన్ని అంశాల్లోని లోతుగా వెళ్ళి నిర్ధారిస్తే ఖచ్చితంగా దాని యొక్క పర్పస్ ఎందువల్ల చేసినారు అది నిరూపించగలరు. ఇక్కడ ది గవర్నమెంట్స్ వ్యూ యాక్షన్ ఈజ్ సస్పిషియస్. ఇది సస్పిషన్ కి, అనుమానానికి దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆర్బిటరీ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ పవర్స్
ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్. అయితే తీవ్ర ఆరోపణలు వస్తే నోటీసు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అనేది ప్రభుత్వ వాదన. దీన్ని ఎలా చూస్తారు? లేదు, ప్రతి దానికి కూడా నోటీస్ ఇవ్వాలి, unless and until certain exceptional circumstances where అక్కడ ఎవిడెన్స్ ఈజ్ లైక్లీ టు మేబీ దాన్ని టోటల్ గా మాయం చేసే విధంగా లేదా భగ్నం చేసే విధంగా తప్ప, అత్యవసర వస్తువులో తప్ప. కానీ ఇది అత్యవసర వస్తువు ఏం కాదు, ఎందుకంటే అక్కడ బీడు భూములు ఉంది. ఇదేదో ఇంపార్టెంట్ ఖనిజాన్ని అక్కడ ఏదో అపహరించిన విషయం కూడా ఏం కాదు. ఇక్కడ బీడు భూములు ఉన్నాయి. అపోహరం దీని మీద అభియోగం ఏంటంటే ఆ భూమిని వీళ్ళు దాన్ని షెడ్లు అనేసి అదే విధంగా దారి కోసం అని దాన్ని వినియోగించడం జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎన్క్రోచ్మెంట్, వయలేషన్ ఆఫ్ ద లా. ఈ సింపుల్ వయలేషన్ ఆర్ ఎన్క్రోచ్మెంట్ అది రెవెన్యూ అధికారులు సహజ రీతుల్లోనే వాళ్ళు స్పందించి ఇంత ఆర్భాటం చేసి ఇంత విధంగా భయభ్రాంతులు చేసే ప్రక్రియని అవలంబించారంటే అది కేవలం రాజకీయ దురుద్దేశంతో అధికారులు వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ని వాళ్ళు వయలేట్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు ఏ రకంగా అనుసరించాలో అది అనుసరించకుండా లీగల్ గా లాఫుల్ గా అది ప్రొసీడ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ కేసులో వాళ్ళు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఇలాంటి వాటిలో వాళ్ళు జోక్యం చేసుకొని మరి ఇప్పుడు వరకు తీసుకున్న చర్యలన్నీ కూడా దాన్ని పక్క పెట్టడం జరిగింది. అయితే సార్, కోర్టు నోటీసులు ఇచ్చి విచారణ చేయమని చెప్పింది. అయితే మరి నోటీసులు ఇచ్చినా విచారణ చేసేది అధికారులే కదా, రిపోర్ట్ మరి అలాగే ఉంటుందిగా. నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరి మీద ఆరోపణలు వచ్చాయి వాళ్లకు చెప్పుకునే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర వాస్తవాలు ఏమిటి, వాళ్ళవి ఎందువల్ల అసలు వాస్తవంగా ఎన్క్రోచ్మెంట్ జరిగిందా, ఏ కారణాల వల్ల జరిగింది, పొరపాటులు జరిగిందా, ఆ భూమి యొక్క స్వభావం సర్వే జరిగిందా లేదా, హద్దులేంటి, ఏ మేరకు వరకు ఎన్క్రోచ్మెంట్ జరిగింది, ఇవన్నీ తెలియటానికి ఎదుటిపాటి ఎవరెవరు ఆక్రమించారు, చట్టాన్ని ఉల్లంఘించారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఊరు తీసే వాడిని కూడా ప్రశ్నిస్తారు కదా ప్రభుత్వం, కోర్టులో అవకాశం ఇస్తారు ఆయన వాదన వినటానికి. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ప్రూవన్ గిల్టీ యు ఆర్ సీమ్ టు బి ఇన్నోసెంట్. ఎవరు కూడా గిల్టీ కాదు. కాబట్టి నోటీస్ ఇవ్వటం ఇది ప్రైమరీ ప్రీరిక్విజిట్, ఇది అవసరం. దాన్ని ఎవరు కూడా నోటీస్ అవసరం లేదు. ఇది ఇక్కడ ఎమర్జెన్సీగా ఆగమేఘాల మీద అక్కడ ఏమన్నా ఉల్లంఘిస్తున్నారా, రాత్రికి రాత్రులే ఆ భూమి యొక్క స్వభావం వాళ్ళు మార్చే అవకాశం ఉందా, అలాంటిది ఏమి లేదు. అక్కడ నేచర్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ ఏమిటి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆక్రమణదారు ఎవరు చట్టాన్ని ఉల్లంఘించారు ఆయనకు అవకాశం ఇవ్వాలి, స్పష్టమైన అవకాశం ఇవ్వాలి. ఆయన యొక్క వాదన వినాలి. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా, ఏ పరిస్థితుల్లో చేశారు, లేకపోతే ఇన్నోసెంట్ గా విషయాలు తెలియక కూడా చేసి ఉండొచ్చు అని మనం భావించవచ్చు హైపోథెటికలీ. కాబట్టి నోటీస్ ఇవ్వటం ఇట్స్ అ ప్రీ రిక్విజిట్, ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లా. అది చట్టంలో ప్రాథమికమైన అంశం ఉంది, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. అయితే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ఈటల విజయం అనుకోవచ్చా ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి వాదనతో? ఒకటి, ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ఈ రకంగా చెప్పటం అంటే ఖచ్చితంగా వారి ఫెయిర్ ప్రాసెస్ ఆఫ్ లాని ప్రభుత్వ అధికారులు అనుసరించలేదు, దాన్ని వయలేట్ చేశారని అర్థమవుతుంది. అందుకే హైకోర్టు ఇప్పుడు చేపట్టిన చర్యని అది చెల్లదని దాని మీద వారు స్పందించడం జరిగింది. కానీ ఇప్పుడు విజయం అని చెప్పలేము ఇది ఎందుకంటే అల్టిమేట్లీ మనకు చట్టంలో ఉన్న ప్రాసెస్ ని దాన్ని ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసేసి ఒక కొలికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సెసెస్ ఏమని ఉంటే, ఈ అధికారులు ఏమైనా తప్పులు చేసి ఉంటే, పొరపాట్లు చేస్తుంటే అప్పుడు కోర్టులు దీన్ని జోక్యం చేసుకొని ఏ మేర వరకు ఇది సబబుగా ఉందా లేదని ఆ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇది ఈటల గారికి విజయం అని లేకపోతే ప్రభుత్వానికి చెంపపెట్టని అని అనకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అధికారులు వారి యొక్క తొందరపాట్ల వల్ల, వారి యొక్క రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు పొరపాట్లు సహజంగా చేస్తుంటారు. అందుకోసమే కోర్టులు జోక్యం చేసుకొని ఇప్పుడు రిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ ఆ రిట్ మీద కోర్టు కూడా తాత్కాలికంగా ఆర్డర్స్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. కోర్టు ఇప్పుడు ఈటల విషయంలో ఇచ్చినటువంటి తీర్పును బట్టి కొంచెమన్నా ప్రభుత్వం పరువు పోగొట్టుకుందని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆగమేఘాల మీద
వెళ్ళి ఆయన మీద విచారణ జరిపించాలని చెప్పేసి వెంటనే మంత్రిని బర్తరఫ్ చేసేసి అతనికి ఉన్నటువంటి మంత్రి పదవిని తొలగించి ఇన్ని వెంటనే చేస్తుంది కదా. ఎందుకంటే మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఏ అధికార విషయంలో ఏ మంత్రి విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే విషయంలో కావచ్చు ఇంత తొందరగా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ సందర్భం కూడా లేదు కదా. కరెక్ట్. ఇది అంత త్వరగా ఈ విషయంలో అంత పెద్ద పొరపాటు చేసిందని నేను అనుకోవట్లేదు. నేను ఇంత ముందే ఆల్రెడీ చెప్పాను మీతో డిస్కస్ చేసేటప్పుడు, అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ రకంగా స్పందించడం ప్రభుత్వం అది చాలా అనుమానాలకు దారితీస్తుంది. అది చట్టరీత్యా నేరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ ఇది చెప్పపెట్టాను అనక్కర్లేదు, ప్రభుత్వం చేయవలసిన రీతిలో చేయలేదు. చట్ట ప్రకారం నిబద్ధతతో చేయవలసిన ప్రక్రియని మీరు చేయలేదు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ కూడా కోర్టు దాన్ని తప్పుగా భావించి ఇప్పుడు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా కరెక్ట్. ఇది ప్రభుత్వానికి నైతికంగా ఇది ఒక పతనం అండి. ఎందుకంటే నైతికంగా వాళ్ళు తప్పు చేశారు, ఒక సస్పిషన్తో చేశారు, ఒక దురుద్దేశంతో చేశారు. ఒక వ్యక్తిని, ఒక కీలకమైన వ్యక్తిని ఆయనని అభాస్పాలు చేయటానికి ఇది కక్షపూరితమైన చర్యలు తీసుకోవటం అని అది రుజువు అవుతుంది. కాబట్టి చట్టం దృష్టిలో ఇలాంటివి ఏవి కూడా చెల్లవనే విషయం తెలుసు. కానీ ఏదైనప్పటికీ చట్టంలో ఏ రకంగా ఏ ప్రొసీజర్ని అనుసరించాలి, చట్ట ప్రకారం నిబద్ధతతో చేయవలసిన విషయాలు నిబద్ధతతో చేయాలి, ఎంతవరైనా కూడా ఎవరైనా కూడా. అలాంటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అనుసరించే విధానం చట్టం ప్రకారం ఉండాలి తప్ప ఏదో దురుద్దేశంతో ఎవరో ఒక పై అధికారియో లేకపోతే పొలిటికల్ ఫంక్షనరీ చెప్పారని ఆ విషయం అది కోర్టు ఖచ్చితంగా దాని మీద తీవ్రంగా స్పందిస్తుంది, అది పరిగణనలో తీసుకోరు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని ఏ రీతిలో దీన్ని ఒకవేళ అసైన్ లైన్స్ ని ఎవరైనా వయలేట్ చేస్తుంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, వాళ్ళకు కూడా శిక్ష అర్హులే. కానీ దానిలో అనుసరించే విధానానికి చాలా మట్టుకు కూడా వాళ్ళ అది యొక్క ఉద్దేశం ఏమిటి అని అర్థం పడుతుంది, ఈ దురుద్దేశంగా చేశారని అర్థం పడుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇది కేవలం ప్రభుత్వం ఒక దురుద్దేశంతోనే చేసింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అందుకనే దీని మీద హైకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక పత్రం అని అనుకోవచ్చు అని చెప్పేసి ఐఏఎస్ చంద్రవర్ధన్ గారు చెప్తున్నారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.